లక్ష్మి. మా అమ్మగారి పేరు విమలాదేవి. మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయినారు. అన్నయ్య పేరు శ్రీనివాసరావు. మాది ప్రకాశం జిల్లా పేరాల. నేను చదువుకునేటప్పుడు ఫస్ట్ టైం పత్రి సార్ది టీవీలో చూడటం జరిగింది మ్యూజిక్. అప్పుడు నాకు చాలా నచ్చింది, కానీ ఎక్కడ జరుగుద్దో అది ఏం తెలియలేదు. తర్వాత వేరే మెడిటేషన్ చేసేదాన్ని, బయటికి ఎక్కువ పంపించేవాళ్ళు కాదు. అందువల్ల ఇంటి దగ్గర ఉన్న టెంపుల్లో మెడిటేషన్ జరుగుతుంటే క్లాస్కి వెళ్ళి అక్కడ రోజు చేసుకునేదాన్ని. చాలా హ్యాపీగా ఉండేది నాకు అలా చేసుకోవటం. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ పిరమిడ్ మెడిటేషన్ పౌర్ణమి జరుగుతుందని తెలిసింది. అక్కడికి వెళ్ళటం జరిగింది. మళ్ళీ నాకు చాలా నచ్చింది, కానీ ఇక్కడికి వచ్చాక ఎక్కడ ఉంది పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ నాకు తెలియలేదు. వెళ్ళాలని లోపల ఇష్టం ఉంది, కానీ అవ్వలేదు. తర్వాత మా తోడుకోళ్ళు వాళ్ళు ఇలా మెడిటేషన్కి వెళ్తున్నామంటే నాకు పిరమిడ్ మెడిటేషన్ అంటే ఇష్టం, వెళ్ళాలని ఉంది, కానీ ఎక్కడో నాకు తెలియలేదు. అంటే నీకు ఇష్టం అని నాకు తెలీదు, సరే మేము వెళ్తున్నాం రమ్మన్నారు. సరే అట్లా వెళ్ళటం జరిగింది. తర్వాత అక్టోబర్ 2 ఓబే గారు సార్ క్లాస్ ఉందని చెప్పి వాళ్ళు మేము వెళ్తున్నాం అని చెప్పారు. సరే ఇంకా మా వారిని వదిలిపెట్టమని చెప్పాను. వచ్చిన తర్వాత వారిని కూడా రమ్మన్నాను. ముందు కాదన్నారు, కానీ తర్వాత రావటం జరిగింది. ఫస్ట్ నుంచి పూజలు మెడిటేషన్ అంటే కొంచెం ఇష్టంగా ఉండేది. ఈ మెడిటేషను పిరమిడ్ మెడిటేషను వెళ్ళాలని కోరికతో మూడోసారి నాకు ఇదైంది, వెళ్ళటం జరిగింది బయటికి. అప్పటి నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు ఓబే సార్ క్లాస్కి వెళ్ళటం తర్వాత నుంచి అప్పటి నుంచి మా వారు కూడా ధ్యానంలోకి వచ్చారు. అప్పటి నుంచి మేమిద్దరం ధ్యానం చేయటం మొదలుపెట్టాం. చాలా హ్యాపీగా ఉండేది. మా పిల్లల్ని కూడా కొద్దిగా చేసేవాళ్ళు చిన్నప్పుడు చెప్పినప్పుడు. ధ్యానం చేయటం వల్ల చాలా హ్యాపీగా ఉండేది. మెడిటేషను ఎక్కువసేపు చేయటం వల్ల సార్ అంటుంటారు ఎవరి వయసు ఎంత ఉంటే అంత చేయాలని, కానీ సాధన పెంచాలని ఎక్కువ గంటలు చేసేదాన్ని. దాన్ని చేయటం వల్ల ముందు ఎదుటివాడిని అర్థం చేసుకోవడం కాదు, మనల్ని మనం ఎలా మార్చుకోవాలి, మనలో ఎదుటివాళ్ళ లోపాలు కాదు, మనలో ఉన్న లోపాలను ఎలా సరి చేసుకోవాలి, బయట ఏముందో మన లోపల కూడా అదే ఉంది కదా, మనల్ని సరి చేసుకుంటే అంతా సరైపోతుంది. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళని అంగీకరించి వాళ్ళని అర్థం చేసుకుంటే మనం ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మ ఒకటే. కాబట్టి ఈ ధ్యానం ఎక్కువ చేయటం వల్ల, క్లాసులు వినటం వల్ల మౌన ధ్యానం అంటారు. మౌనంగా ఉండటం అంటే అసలు ఎలా ఉండగలము, ఇంట్లో ఇల్లాలు మౌనంగా ఉండాలంటే ఎలా సాధ్యమవుద్ది, కానీ ఒకసారి నేను ట్రై చేసి చూడాలని చెప్పి చేయటం 3 రోజులు మౌన ధ్యానం చేశాను. చాలా ఆనందంగా ఉంది, ఎనర్జీస్ ఎక్కువ అనిపించినాయి చేయటం వల్ల. మళ్ళీ తర్వాత కూడా ఒకసారి చేశాను మౌనం ఒకరోజు. కానీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చేయలేరు, ఎలా చేయగలరు, అన్ని పనులు చూసుకుంటూ మౌనంగా ఉండాలి, ఎవరితోనో మాట్లాడాలంటే చాలా ఇబ్బంది అంటారు. కానీ ఆ 3 రోజులు నేను బయటికి వెళ్ళాను, ఎలా ఉన్నా కూడా ఆ మౌనం నేను ఉండగలిగాను 3 రోజులు ఫస్ట్ టైము. దానివల్ల చాలా ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత కూడా ఇంకా మెడిటేషన్ చేయడానికి ఇంకా ఆసక్తి పెరిగింది. చాలా హ్యాపీగా ఉంది, అది చెప్పలేను అంత ఆనందంగా ఉంది ఆ 3 రోజులు మౌనం చేసిన తర్వాత. బుక్స్ కొన్ని చదివేదాన్ని. ఒక యోగి ఆత్మకథ, ఆ బుక్ చదువుతున్నప్పుడు నేను చాలా అనుభూతి ఫీల్ అయిన. ఆ బుక్లో యుక్తేశ్వర లాహిరి గురువు గారిని గురించి ఆయన చెప్పటం, అవన్నీ చదివిన తర్వాత మెడిటేషన్ చేస్తే అలాంటి ఫీలింగ్, ఎంత అద్భుతమైన ఆనందం. ఆ గురువుగారు పైనుంచి అలా దిగి వస్తున్నట్టు చాలా అనుభవాలు కలిగినాయి. అప్పుడు చాలా అద్భుతంగా ఉంది ఆ బుక్ చదవటం వల్ల. పిల్లలు చెప్పిన మాట వినకపోతే మెడిటేషన్ చేయకముందు కోపంగా ఉండేది.
కొంచెంసేపు ఉండేదాన్ని, తర్వాత చాలా కోపం వచ్చి అరిసేదాన్ని. కానీ ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని అర్థం చేసుకోవడం, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి చిన్నగా చెప్తే అర్థమవుతుంది. మెడిటేషన్ వల్ల అది బాగా నాకు అర్థమైంది. చిన్నపిల్లలు కాబట్టి చేస్తారు, వాళ్ళని కూడా చిన్నగా మెడిటేషన్ చేయిస్తున్నాము కొంచెంసేపు. వాళ్ళు కూడా మెడిటేషన్ చేస్తే, వాళ్ళు చిన్నప్పటి నుంచి చేస్తే వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో చదువులో కానీ ఆరోగ్యపరంగా కానీ, ఎలాంటి సిచ్యువేషన్లోనైనా ఎలా బయటికి రాగలరు అనేది నేను తెలుసుకున్నాను. పిల్లలకు కూడా అలా చేయిస్తే వాళ్ళు కూడా అలా తెలుసుకొని ఎలాంటి సిచ్యువేషన్లో అయినా వాళ్ళు హ్యాపీగా ముందుకెళ్ళాలని నేను అనుకుంటున్నాను. తల్లిగా నేను ఇలా ప్రయత్నం చేస్తున్నాను. ఈ ధ్యానం వల్ల ప్రతి తల్లి ధ్యానం చేస్తూ వాళ్ళ పిల్లల్ని కూడా ఇలా చెప్తూ చేయిస్తూ ఉంటే వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. పేరెంట్స్గా మనము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. కాబట్టి ప్రతి ఒక్క గృహిణి ఇంట్లో మెడిటేషన్ చేయాలి, తప్పకుండా చేయాలి. నాకు ఎప్పుడన్నా మనసు హ్యాపీగా లేనప్పుడు వంట చేస్తున్నాను, అట్లాంటప్పుడు ఆ ప్రభావం ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద పడుతుంది. అందువల్ల నేను మ్యూజిక్ సంబంధించి ఏదో ఒకటి పెట్టుకొని వంట చేయటం జరుగుతుంటుంది. అలాంటప్పుడు అసలు ఎటువంటి ఆలోచన లేకుండా హ్యాపీగా మూడ్ మొత్తం మారిపోతుంది. ఈ వంట ఏ పని చేసినా ఏ కష్టం అనిపించకుండా ఆ మ్యూజిక్కి సంబంధించిన క్లాసెస్ కానీ, మ్యూజిక్ వింటము, క్లాసెస్ స్పీచెస్ వింటము అలా చేసుకుంటూ ఉంటాను. అంటే ధ్యానం చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ రావని కాదు, వస్తూ ఉంటాయి. కానీ వాటిని మెడిసిన్ లేకుండా ఎలా మనం ఇచ్చేసుకోగలము మెడిటేషన్ వల్ల అద్భుతంగా. వాటిని కూడా అవి ఎందుకు వచ్చినాయి వాటిని గమనిస్తూ ఈ మెడిటేషన్ వల్ల వాటి నుంచి బయటికి రావడం జరుగుతుంది వెంటనే. ప్రతి ఒక్కళ్ళు మెడిటేషన్ చేస్తే రోగాలు రావు అంటారు. రోగాలు రావు అని కాదు, వచ్చిన వాటిని మనం ఎలా తొందరగా నయం చేసుకోగలం. డిప్రెషన్కి ఇలా బాధపడటం కాకుండా హ్యాపీగా దాని నుంచి బయటికి రాగలుగుతాము. అందుకని ప్రతి ఒక్కళ్ళు ధ్యానం చేయాలని నేను మనసారా కోరుకుంటున్నాను. శాకాహారులుగా కావాలి. ప్రతి గృహిణి తప్పనిసరిగా ధ్యానం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ధ్యానం అంటే మన చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రం లాంటిది. ఇంతటి అద్భుతమైన ధ్యానాన్ని మనకు అందించిన పత్రిజీ గురువు గారికి శతకోటి వందనాలు. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.